వెల్కమ్ టు V999 న్యూస్. శ్రీ 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 దుర్గమాంబ అమ్మవారి జాతర మహోత్సవం సీతానగరం. వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ జీవీఎంసీ 75వ వార్డ్ సీతానగరంలో ఈరోజు శ్రీ 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 దుర్గమాంబ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. వేకువజాము నుండి చుట్టుపక్కల గ్రామాల భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 20 రోజుల క్రితం నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కమిటీ ఏర్పడి తక్కువ రోజులైనా ఎటువంటి లోపం లేకుండా అత్యంత ఉత్సాహంతో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం విశేషం. అలాగే ఈ సంవత్సరం స్వయంగా సహాయం చేసిన దాతలు ఎక్కువగా పాల్గొని వచ్చే భక్తులకు మజ్జిగ, పులిహోర, పొంగలి మరియు పళ్ళ రసాలు వంటి తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. మరికొన్ని విశేషాలు గ్రామ పెద్దలు మరియు కమిటీ సభ్యులు తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి V999 న్యూస్. నంబర్ సింహాద్రి సీతానగరం గ్రామ ప్రెసిడెంట్. ఈరోజు సీతానగరం గ్రామంలో శ్రీ 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 దుర్గమాంబ అమ్మవారి పండగ సందర్భంగా ఈ అమ్మవారి ఆశీస్సులు ఈ కాలనీ పుర ప్రజలకు మరియు సీతానగరం గ్రామ ప్రజలకు అలాగే మన రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఈ ప్రజలందరూ సుభిక్షంగా వెలగాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షమైన జీవితాన్ని గడపాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే మాకు ఈ పండగకి సహాయం చేసినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మా గ్రామ ప్రజలకి, మా గ్రామ పెద్దలకి, అలాగే పోలీస్ సోదరులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఈరోజు ఇంత సహకారం అందించినటువంటి ప్రజలకు పేరు పేరున అందరికీ ప్రత్యేకమైన దండాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. గ్రామోభ్యుదయ సేవా సంఘం కమిటీ వారికి అలాగే సీతానగరం గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీ దుర్గమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అందరికీ కూడా ఆ దేవదేవతల ఆశీస్సులు అందాలని, ఈ అమ్మవారి పండుగ సందర్భంగా పెదగంటేటలో ఉండే అన్ని గ్రామాల ప్రజలు కూడా వచ్చి దర్శనం చేసుకుని ఆ యొక్క తల్లి దీవెనలు పొంది అమ్మదై ఉంటే అన్నీ ఉంటాయనే ఉద్దేశంతో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రత్యేకంగా కమిటీ వారికి అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక నూతన వరవడిని తీసుకొచ్చిన అందరు యంగ్ జనరేషన్ కమిటీ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కమిటీ వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇలాగే కొనసాగుతూ కమిటీ ఇంకా మంచి బాగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కమిటీ వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీతానగరం గ్రామంలో దుర్గమాంబ అమ్మవారికి ఈరోజు అనుభవోత్సవం జరుగుతుంది. కావున ఈ గ్రామంలోనూ నూతన కమిటీగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా పనిచేస్తున్నారు. ఎక్కడికైనా సరికైనా కలుపుకొని అందరినీ కూడా కలుపుకొని పనిచేసుకుంటున్నారు. దీనికి అందరికీ కూడా సంతోషంగా నేను శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే వాళ్ళకే గౌరవం పెరుగుతుంది, రేపు ముందుకు కూడా పనిచేసే అవకాశాలు కనపడతాయని చెప్పేసి ఆశిస్తూ ఇద్దరితో నేను నేర్పించుకుంటున్నాను. నిర్వాసిత కాలనీ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈరోజు సీతానగరం గ్రామంలో శ్రీ దుర్గాలమ్మ పండగ జాతర అనుపు కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. నా పేరు నంబర్ సంజేశ్వరరావు, సీతానగరం గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్. మాకు గత 20 రోజుల ముందు మా కమిటీగా ఎన్నికయ్యాం. 20 రోజుల్లో ఎంత చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే దీనికి ముఖ్య కారణం మా సీతానగరం గ్రామ ప్రజలందరూ మాకు చక్కగా సహాయ సహకారాలు అందించారు. అలాగే మా గ్రామ యూత్ కుర్రవాళ్ళందరికీ మా గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సాయంత్రం కూడా మంచి అనుపు కార్యక్రమం ఉంది. అనుపు కార్యక్రమంలో లుక్ష రాజశేఖర్ గారు, మన డి షో పండు గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్న సెలబ్రిటీస్ కూడా 6 వస్తున్నారండి. దయచేసి సీతానగరం గ్రామ ప్రజలందరూ వచ్చి మా సాయంత్రం కార్యక్రమం కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటూ గ్రామ ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. దుర్గమాంబ అమ్మవారి మహోత్సవం సందర్భంగా సీతానగరం మా విలవేలిపోయినటువంటి ఈ అమ్మవారి తాలూకా పండగ చాలా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి అనేక మంది అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ తల్లి తాలూకా మహోత్సవం. ఆ తల్లికి నమ్ముకొని ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో తప్పకుండా వాళ్ళకి ఏమొచ్చి శుభప్రదం జరుగుతుందన్నటువంటి ఒక నమ్మకంతో ఈరోజు ఇంత భారీగా ఈ జనాలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ వారికి అలాగే మా గ్రామ పెద్దలకు
మా గ్రామ పెద్దలకు, అలాగే మాజీ కౌన్సిలర్ అయినటువంటి మా తమ్ముడు రమణ గారికి, అలాగే నా స్నేహితుడైనటువంటి స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ నంబార్ అప్పారావు గారికి, అలాగే సీనియర్ నాయకులు టీడీపీ మా మాయగారు అయినటువంటి శ్రీ మొల్లి సోమనాయుడు గారికి, మా అందరి సమక్షంలో ఈ రకంగా ఇక్కడ దర్శనాలు జరగడం కూడా మాకెంతో శుభ సూచకం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ అమ్మవారి తాలూకా ఆశీస్సులు అందరికీ ఉండాలని, పుష్కలంగా ఉండాలని, అదేవిధంగా మీ పత్రికా విలేకరులకి, మీ మీడియా ప్రతినిధులకు కూడా అందరికీ ఉండాలని చెప్పి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ దుర్గాదేవి పండగ మహోత్సవాలు సందర్భంగా ఈరోజు మేము నూతన కమిటీ ఎన్నుకోబడ్డాము. ఈరోజు మా కమిటీ వాళ్ళందరం ఈరోజు గ్రామ ప్రజలందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ మాకు సపోర్ట్గా ఉండి ఇంటింటికి వెళ్ళి డొనేషన్ అడిగిన వాళ్ళందరూ కాదని మనస్ఫూర్తిగా ఇచ్చి ఈ యొక్క పండుగని మా ఎన్నంటూ ఉంటూ మాకు ఈ యొక్క పండుగని సక్సెస్ చేశారు. అలాగే కాలనీ ప్రజలందరూ చల్లగా ఉండాలి, మరింత శక్తిని మాకు ఇచ్చి దుర్గమ్మ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు గ్రామం డెవలప్ చేయాలి, చేస్తాం. మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మా ప్రెసిడెంట్ గారికి మేము అన్నదానంలో ఉంటాం, ప్రతి కార్యక్రమానికి వెళ్తాం, ఎనీ టైం ఉంటాం అంటూ థ్యాంక్ యూ. దుర్గమాంబ పండుగ మహోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారి అభిషేకాలు, ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా లైఫ్ స్కూల్